హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా హెల్దీ రెసిపీ అయిన జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆవు పాలతో ప్రిపేర్ చేసిన జున్ను హెల్త్కి చాలా మంచిదండి. ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇమ్యూనిటీని పెంచడానికే కాకుండా ఇందులో ఇంకా చాలా పోషక విలువలు కూడా ఉంటాయి. సో ఈ జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 కప్ వరకు జున్ను పాలను తీసుకోవాలి. ఇక్కడ నేను మొదటి రోజు జున్ను పాలని తీసుకుంటున్నాను. ఈ ఆవు పాలు జున్ను కొంచెం చూడడానికి కలర్ ఎలా ఉంటుందండి, కొంచెం కలర్ డార్క్ గానే ఉంటుంది, అలానే కొంచెం చిక్కగా కూడా ఉంటాయి. ఆవు జున్ను పాలు కన్నా గేదె జున్ను పాలు ఇంకా ఎక్కువ చిక్కగా ఉంటాయండి. సో మీరు గేదె జున్ను పాలు తీసుకున్నారనుకోండి, అది కూడా మొదటి రోజు జున్ను పాలు తీసుకున్నట్లయితే 1 వంతు జున్ను పాలకి 3 వంతుల వరకు పాలు పడతాయి. అదే ఆవు మొదటి రోజు జున్ను పాలు అయితే 1 వంతు జున్ను పాలకి 2 వంతుల వరకు పాలు పడతాయి. అదే ఆవు రెండో రోజు జున్ను పాలు అనుకోండి, అసలు పాలు అనేవే పట్టవు, డైరెక్ట్ గానే వండేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మీకు చూపించడానికని 1 కప్ వరకు జున్ను పాలు తీసుకున్నానండి. జున్ను పాలు ఎక్కువ ఉన్నట్లయితే ఇంగ్రీడియంట్స్ ని డబుల్ చేసుకుని వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ వరకు జున్ను పాలు తీసుకున్నాను కదా, కొలతల్లో చెప్పాలి అంటే 250 ml వరకు జున్ను పాలు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1 ప్యాకెట్ వరకు పాలను వేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నాను. 1/2 లీటర్ వరకు పాలు అనేది వేసుకోవాలి. 250 ml జున్ను పాలకి 500 ml వరకు నార్మల్ పాలు అనేవి పడతాయి. నెక్స్ట్ ఇందులోనే పంచదార గానీ లేదంటే బెల్లాన్ని గానీ వేసుకోవాలి. ఇక్కడ తురిమిన బెల్లాన్ని 1 కప్ వరకు వేసుకుంటున్నాను. స్వీట్ నార్మల్ గా తినే వాళ్ళకి ఈ బెల్లం అనేది కరెక్ట్ గా సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల మిరియాల పొడి యూజ్ చేస్తున్నాను. ఈ ప్లేస్ లో మీరు కావాలి అంటే నల్ల మిరియాల పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా వేసుకున్న తర్వాత బెల్లం బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో బెల్లం బాగా కరిగిపోవాలి. పూర్తిగా బెల్లం కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత ఈ పాలని ఎందులో అయితే మనం జున్ను ప్రిపేర్ చేసుకుంటామో అందులోకి వడబోసుకోవాలి. జున్ను ఎందులో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ గిన్నె కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే పైనుంచి కింద వరకు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలా వడబోసుకున్న తర్వాత చాలా మంది ఈ టైంలో మిరియాల పొడి అలానే యాలకుల పొడి వేసుకుంటారు. బట్ మనం ముందే వేసేసాం కదా, ముందే వేసినట్లయితే పాలల్లో బాగా కలిసిపోతుంది అనమాట. అందుకే నేను ముందు వేసేస్తాను. కొంతమంది అయితే పైన వేసుకుంటారు, ఎలా వేసుకున్నా కూడా పర్వాలేదు. నెక్స్ట్ ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని అందులో కొద్దిగా వాటర్ని వేసుకుని స్టాండ్ని కూడా ప్లేస్ చేసుకుని స్టాండ్ పైన జున్ను పాలు వేసుకున్న గిన్నెని పెట్టుకుని మూత పెట్టి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్యలో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జున్నుని లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయకండి. నెక్స్ట్ జున్ను ప్రిపేర్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి 20 నిమిషాల తర్వాత జున్ను పైన వేలతో టచ్ చేయండి. పాలు చేతికి అంటుకోకపోతే జున్ను ప్రిపేర్ అయిపోయినట్లే. సో జున్ను ఇలా ప్రిపేర్ అయిన తర్వాత వెంటనే తీసి బయట పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో 1 or 2 hours పాటు ఉంచుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. మీ దగ్గర ఇలా జున్ను పాలు లేకపోతే మీరు జున్ను పౌడర్ అనేది మార్కెట్ లో దొరుకుతుందండి, దాంతో కూడా మీరు జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు. జున్ను పాలతో చేసిన జున్ను ఎంతైతే టేస్టీగా ఉంటుందో జున్ను పౌడర్ తో చేసిన జున్ను కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ జున్ను పౌడర్ తో జున్ను అనేది రెసిపీ పోస్ట్ చేశాను. మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అలానే ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో చాలా మంది నన్ను డౌట్ అనేది అడుగుతున్నారు, జున్నుని ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చా అని చాలా మంది అడుగుతున్నారండి. పెద్దవాళ్ళు చాలా వరకు ప్రెగ్నెంట్ లేడీస్ ని జున్ను తినొద్దంటారు. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్ గా టేస్టీగా ఉండే జున్నుని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.